చాలా కొద్ది నిమిషాలు, నేనేం చేయలేను, మీ కర్మ. మళ్ళీ కర్మ సిద్ధాంతం అనుకునేరు. ఓకే, మంచిది. దేవుడిచ్చే ప్రతి గడియ మనకు అది ఆశీర్వాదకరమే. ఏదైనా ఒక మాట మన జీవితాలకు ప్రయోజనం కలిగిస్తుందేమో మనం నేర్చుకుందాం. దేవుని కొరకైన ఆశల ఆసక్తి. తమ్ముడు, ఆశల దగ్గర ఆపాం కదా. దావీదుకు రాజ్యం రావాలి అని వాళ్ళంతా ఆశిస్తూ ఉన్నారట. సరే, ఈ పూట అంటే ఇప్పుడు 20-25 నిమిషాల్లో దేవుని కొరకైన ఆశల ఆసక్తి, ఎలాంటి ఆశలతో దేవుని పిల్లలంగా బ్రతికితే ఆసక్తి పరులమో నేను చెప్తాను. అందరూ ఫిలిప్పీలకు రాసిన పత్రిక మీ ముందు తెరిచి పెట్టి ఉంచండి. ఒక విషయం బాగా వినండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక తెరిచి పెట్టి ఉంచండి. చెప్తాను ఒక సంగతి. ఈరోజు మనం కలిగి ఉన్న ఆశలు అవి మన తీర్మానాల్లోనికి తీసుకెళ్తాయి. ఈరోజు మనం కలిగి ఉన్న తీర్మానాలు రేపటి మన గమ్యానికి తీసుకుని వెళ్తాయి. ఇంగ్లీష్లో 3 డీలు ఎట్లా చెప్పుకోవచ్చు. డిజైర్స్, ఆశలు సరైనవైతే డెసిషన్స్, తీర్మానాలు సరైనవి అవుతాయి. సరైన తీర్మానాలు తీసుకుని బ్రతికితే రేపు సరైన డెస్టినీ, సరైన గమ్యానికి మనం చేరుకుంటాం. మనందరి ఆధ్యాత్మిక జీవితంలో సరైన గమ్యానికి చేరాలంటే దానికంటే ముందు సరైన నిర్ణయాలు చేయాలి. సరైన నిర్ణయాలు చేయాలంటే మనకు సరైన ఆశలు ఉండాలి. ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనుషుడు ఏదో ఆశలు కలిగిన వాడే. అసలు నాకు ఏ ఆశ ఉండదండి అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే మీ చేయి పైకి చూపించండి. ఆశలు లేని వాళ్ళు ఎవరో మీ కాలుకు వచ్చి దండం పెడతాం మేము. ఆశ లేనోడు ఎవడంటే చచ్చినోడికి ఆశలు ఉండవు. అంతే కదండి, చచ్చిపోయినోడికి ఆశలు ఉండవు. బ్రతుకున్న ప్రతి మనిషికి ఆశ ఉంటుంది. పైన కూర్చొని పాలించేటువంటి మంత్రి గారి దగ్గర నుంచి రోడ్డు మీద భిక్షమెత్తుకునే ముష్టివాని వరకు ప్రతి వాళ్ళు ఆశలు కలిగిన వాళ్ళే. ఆశలు కలిగి ఉండడం మంచిది. ఆశలు లేకపోతే జీవితం సాగదు. అయితే దేవుని పిల్లలం ఎలాంటి ఆశలు కలిగి ఉండాలో, ఎలాంటి ఆశల కొరకైన ఆసక్తితో మనం బ్రతకాలో నేను చెప్తాను. అపోస్తలుడైన పౌలు తన ఆశల గురించి వ్రాసినటువంటి పుస్తకం ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఈ పత్రికలో ఆయన రాసినన్ని ఆశలు మనకెక్కడ రాయలా, ఏ పుస్తకంలో కూడా రాయలేదు. ఆయన కలిగి ఉన్న ఆశలన్నీ పుస్తకంలో మొత్తం ఒలికించేశాడు. ఒక పరిశుద్ధునికి ఉండవలసిన పరిశుద్ధమైన ఆశలు, ఇలాంటి ఆశలతో బ్రతకాలి నేను అనే ఆసక్తిలోనికి మనం రావాలి. నేను ఆ ఆశలన్నీ వరుసగా చెప్పి మనకున్న ఈ కొద్ది నిమిషాల్లోనే ముగిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. 8వ వచనం. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఈ వచనములో ఆయనకున్న ఆశ ఏమిటి అంటే యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానం సంపాదించుకోవాలి. ఆయనకున్న ఆశ ఐ మే నో క్రైస్ట్, క్రీస్తును ఎరగాలని. ఇంకా కింది వచనాలు చదివితే క్రీస్తును ఎరగాలని ఆశ, క్రీస్తు శ్రమలలో పాలివాడనట ఎటుదో ఎరగాలని ఆశ, ఆయన పునరుత్థాన బలమును ఎరగాలని నాకు ఆశ అని అనటంలో ఆయనకున్న ఆశ ఏంటనంటే నేను యేసును ఎరగాలి అనే ఆశ. తమ్ముళ్ళు, అన్నయ్యలు, చెల్లి, అక్కలు వినండి. పౌలు ఈ పత్రిక రాసే సమయానికి అప్పటికే అతను 25 సంవత్సరాల సేవకుడండి. అప్పటికే ఈ పత్రిక రాసే సమయానికే ఆయన 25 సంవత్సరాల సేవకుడు. 25 సంవత్సరాల సేవకుడు. ఇంకో విడ్డూరమైన విషయం చెప్పనా, 25 సంవత్సరాల్లో దేవుని సేవలో 7 ఉద్యోగాలు ముగించాడండి. ఆయన 7 ఉద్యోగాలు చేశాడు సేవలో. మొదటి ఉద్యోగం అపోస్తలుడు చేసి ముగించాడు. దాని తర్వాత సువార్తికుడు, దాని తర్వాత సంఘ స్థాపకుడు, దాని తర్వాత సంఘానికి కాపరి,
దాని తర్వాత సంఘానికి బోధకుడు, దాని తర్వాత సంఘానికి పరిచారకుడు, తర్వాత సంఘానికి ఆధ్యాత్మిక నాయకుడు. 7 ఉద్యోగాలు చేసినటువంటి పెద్ద మనిషి, 25 సంవత్సరాలుగా సేవలో ఉన్న పెద్ద మనిషి ఇంకా నేను యేసుక్రీస్తుని ఎరగాలని అనడం విడ్డూరంగా లేదు? ఇంకో విషయం చెప్తాను. ఆయన దమస్క మార్గం గుండా వెళ్ళిపోతే, ప్రభువా నువ్వు ఎవడవు అని అడిగితే, నువ్వు హింసించుచున్న యేసును అని క్రీస్తే నేరుగా ఇది డైరెక్ట్ రెవల్యూషన్. యేసు ప్రభు నేరుగా ప్రత్యక్షత ఇచ్చినాడు ఆయనకి. తర్వాత గలతీ పత్రిక 1:15లో చూస్తాము, ఆ తండ్రైన దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తును పౌలు యొక్క హృదయంలో బయలుపరచను అనుగ్రహించినప్పుడు అని రాసి ఉంటుంది. అంటే తండ్రి ప్రత్యక్షత హృదయంలో కలిగింది, యేసు ప్రత్యక్షత నేరుగా దమస్క మార్గంలో కలిగింది. తర్వాత 3 సంవత్సరాలు అరేబియా దేశంలో ఉండి తన గమలీయేలు పాదాల దగ్గర నేర్చుకున్న సత్యాలన్నీ నూతన నిబంధన ఎలా సరిపోతాయో చక్కగా నేర్చుకున్నాడు. ఆత్మ సహాయంతో ఆత్మ సంబంధమైన విద్య, తండ్రి బయలుపరపుతో కుమారుడెవరో ఎరిగి యేసుప్రభు నేరుగా ప్రత్యక్షపరచుకుంటే యేసుని గూర్చి ఎరిగిన ఈ పెద్ద మనిషి 25 సంవత్సరాల సేవకుడు, సంఘములో 7 ఉద్యోగాలు ఇప్పటికి చేసి ముగించిన వాడు ఇంకా యేసును ఎరగాలని ఉంది అనడం విడ్డూరం కాదు? ఈ రోజున మన సమాజంలో ప్రభువుని గురించి ఏదైనా విషయం ఎరగాలి, వినదేలండి, మాకు తెలిసిందేలండి, మేము సండే స్కూల్ నుంచి వినడం లేదా, మేము యూత్ మీటింగ్లో వినడం లేదా, మాకు అది తెలుసు ఇది తెలుసు అనుకుని ప్రియులారా, ఏమనుకోకపోతే చెప్పనా, నువ్వు ఎరిగింది ఆవగించంత, నువ్వు చెప్పుకునే కబుర్లు కొబ్బరిబండావంత. తమ్ముళ్ళు, నువ్వు ఎరిగిందేమో ఆవగించంత, నీ కబుర్లు ఎంత అయినాయి? కొబ్బరి బండామంతయ్యే. ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా దేవుని గురించి ఎరగడానికి కామాలు ఉంచుకోవాలి కానీ పులి స్టాపులు పెట్టకూడదు. దేవుని ఎరుగుట అనే అనుభవానికి కామ పెట్టు. ఇంత ఎరిగాను కామ, మరికొంచెం ఎరుగుతాను కామ, మరికొంచెం ఎరుగుతాను కామ, అంటే పులి స్టాప్ పెట్టద్దు. నేను దేవుని గురించి ఎరగవలసిందంతా మొత్తం ఎరిగేసినాను అని పులి స్టాప్ పెట్టుకున్నావు అనుకో, ఆ రోజున నువ్వు భ్రష్టుడు అయిపోవడానికి అది తొలి కారణం అయిపోతుంది. ఎందుకనంటే క్రీస్తుని గురించి ఎరగడానికి మనం ఎంత ఎరుగుతున్నా ఎరగవలసింది ఇంకా చాలా మిగిలే ఉంటుందనే విషయం మనం మర్చిపోవద్దు. మన సముద్రం దగ్గరికి వెళ్ళి ఒక దోసెడు నీళ్ళు తీసి, హే సముద్రం అంతా నా చేతిలో ఉంది అన్నామనుకోండి, ఏంటి బెదిరిపోయారంటే, అటెన్షన్లోకి వచ్చారా? వెరీ గుడ్ తమ్ముళ్ళు. సముద్రంలోంచి దోసెడు నీళ్లు తీసి సముద్రం అంతా నా చేతిలో ఉంది అన్నాడు అనుకోండి, ఎవడైనా ఏమంటామండి? వెర్రివాడని అంటాం. నీకు చాలా సముద్రం మిగిలింది, నువ్వు తీసుకున్నది ఎంత? దోసెడు నీళ్ళు తీసినావంతే. అలాగనే క్రీస్తుని గూర్చిన జ్ఞానం సంపాదించే విషయంలో వింటున్నారా, ఎరగవలసింది చాలా ఉంది. కనుక దేవుని పిల్లమైన మనకు ఉండవలసిన ఒక పరిశుద్ధమైన ఆశ, హోలీ విష్, హోలీ డిజైర్ ఏంటనంటే, నేను క్రీస్తుని ఎరగాలి, క్రీస్తుని ఎరగాలి, క్రీస్తుని ఎరగాలి. ఒక ఆశ చెప్పారు. రెండో ఆశ చెప్తాను రండి. రెండవ ఆశ ఇలా రాసి ఉంది, అదే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. క్రీస్తును సంపాదించుకొని అని రాసి ఉంది. ఐ మే విన్ క్రైస్ట్ అని అంటున్నాడు. క్రీస్తును సంపాదించుకోవాలి. యేసుని పొందుకోవడం వేరు, యేసును సంపాదించుకోవడం వేరు. పొందుకోవడం ఉచితంగా పొందుకోవచ్చు, సంపాదించుకోవడం అనే దానికి నువ్వు ఎఫర్ట్స్ పెట్టాలి, నువ్వు కొంచెం శ్రమ పడాలి, నువ్వు కొంచెం కృషి చెయ్యాలి. కృపతో నువ్వు యేసుని పొందుకోవచ్చు, కృషితో యేసును సంపాదించుకోవచ్చు. ఇక్కడ పౌలు యొక్క తాత్పర్యం ఏంటనంటే, యేసును ఒక బహుమానంగా చూచి, యేసుని ఎట్లా చూస్తున్నాడు? ఒక బహుమానంలా చూచి ఆయన నేను సంపాదించుకోవాలి. అమ్మ వింటున్నారా? దాని కొరకు నేను పడేటువంటి ప్రయాస, ఏదైతే పడాలని లేఖనాలు చెబుతున్నాయో నేను పడతాను ప్రయాస, నా ప్రభువును నేను సంపాదించుకుంటాను అంటాడు. ఈ ఆశ కూడా దేవుని పిల్లలమైన మనకు అందరికీ ఉండి తీరవలసిందే. ఏమి సంపాదించుకోవాలని ఉండాలి? చెప్పండి, నిజంగా చెప్పండి. ఇదేనా మీ ఆశ? ఇల్లు సంపాదించుకోవాలని ఆశ, పిల్లలకి బ్యాంకులో డబ్బులు ఉంచాలని ఆశ, తర్వాత ఇల్లు కట్టుకోవాలని ఆశ, ఏమంటే ఇంటనకో ఎకరం భూమి సంపాదించుకోవాలని ఆశ, ఇలాంటి ఆశలన్నీ ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ఒక బహుమానముగా నేను ఎంచుకొని ఆయన సంపాదించుకోవాలని ఆశ నా లోపల ఉంది అనే ఆరాటం ఈ రోజున దేవుని పిల్లల దగ్గర లేకపోయింది. అందుకే మన దగ్గర ఉన్న ఆశలు అవేంటో అపరిశుద్ధమైన ఆశలు. పౌలు దగ్గర ఉన్న ఆశలు పరిశుద్ధమైన ఆశలు. మొదటి ఆశ క్రీస్తుని ఎరగాలి, రెండవ ఆశ క్రీస్తుని సంపాదించుకోవాలి,
మూడో ఆశ చెప్తాను చూడండి, ఎక్కడే రాసి ఉంది 9వ వచనంలో, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందల విశ్వాసం వల్ల నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడను నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము క్రీస్తులో అగుపడాలని ఆశ. తమ్ముడు ఏం ఆశది? మీరు ఎవరైనా క్రీస్తుని మినహాయించి బయట కనబడండి చూద్దాం. మీరు యేసులో ఉన్నారు కాబట్టి నీతిమంతులు తెచ్చబడ్డారని, మీరు యేసులో ఉన్నారు కనుక పరిశుద్ధపరచబడ్డారని, మీరు యేసులో ఉన్నారు కాబట్టి ఓ రోజు మహిమపరచబడతారని నిరీక్షణతో బతుకుతున్నారని క్రీస్తునందు సహోదరులుగా సహోదరులుగా ఎంచి మీకు గౌరవిస్తూ మీకు వందనాలు చెప్తున్నాం. మీరు యేసుపురం మినహాయించి బయట ఉన్న మనుషులు అయ్యారనుకోండి, మీకు అంత వందనాలు చెప్పాల్సిన పని లేదు, నేనంత గౌరవించాల్సిన పని లేదు. ఒక విషయం చెప్పనా, యేసు ప్రభుకు వెలుపల దేవునికి కనబడినా మనం చాలా అసహ్యంగానే కనబడతాం. యేసు ప్రభుకు వెలుపల తోటి మనుషులు కనబడవలసి వచ్చినా మనం చాలా అసహ్యంగానే కనబడతాం. యేసు లోపల ఉన్నాం కాబట్టి వినండి ప్రియులారా, యేసు నీతి, యేసు పరిశుద్ధత, యేసు విమోచనము అవి మన కమ్మేసి ఉన్నాయి గనక మనం ఈ రోజున ఈ మాట అందుకే చెప్తామన్నమాట. 1 కొరింథీ 1:31 ఉంటుంది కదా, 1 కొరింథీ 1:37 చూడండి. అర్చించువాడు ప్రభువునందే అర్చించవలెనని రాయబడిన నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన అనగా క్రీస్తే మనకు జ్ఞానమును, క్రీస్తే మనకు నీతియు, క్రీస్తే మన పరిశుద్ధత, క్రీస్తే మన విమోచన. అమ్మ అర్థమవుతుంది చెప్పే మాట. ఇప్పుడు యేసుప్రభు వెలుపల వచ్చావనుకో ఏంటి నీ జ్ఞానం? యేసుప్రభు వెలుపలకు వచ్చావు ఏంటి నీ నీతి? యేసుప్రభు వెలుపల వచ్చావనుకో ఏది నీ పరిశుద్ధత? యేసుప్రభు వెలుపలకు వచ్చావు ఏది నీ విమోచన? ఏముండదు ఇక. కాబట్టి పౌలుకి అది అర్థమై వింటున్నారు. నిష్ట కలిగిన యోధా మతంలో ఉండేటువంటి పెద్ద ఆయన క్రీస్తును అంగీకరించిన తర్వాత క్రీస్తు కొరకు బ్రతికిన 25 సంవత్సరాల తర్వాత అంటున్నాడు, క్రీస్తులోనే కనబడాలని నాకుంది. క్రీస్తుకు వెలుపల నేను ఎవడికే కనబడను. దేవునికి కనబడినా నా బతుకు బాగుండదు, మనుషులు కనబడినా నా జీవితం క్రీస్తులోనే నేను కనబడతా. ఇక్కడ కూర్చున్న మనందరికీ ఇలాంటి ఆశ కలిగి ఉండాలని ఆసక్తిని మనం పెంచుకోవాలి. ఇది ఆశల ఆసక్తి. ఏమంటే క్రీస్తుని ఎరగాలనే ఆశ, రెండో క్రీస్తుని సంపాదించుకోవాలని ఆశ, చెప్పండి క్రీస్తులో కనబడాలని ఆశ. 3 ఆశలు చెప్పాను. 4 ఆశ చెప్తాను రండి. 4 ఆశ ఇలా ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయానికి రండి. ఇప్పుడు 1వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది 19వ వచనం ఇలా ఉంది. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలన ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించడం వలన నా బ్రతుకు మూలంగా అయినా సరే చావు మూలంగా అయినా సరే క్రీస్తు నా శరీరమందు గణపరచబడాలని ఆశ. ఏంటమ్మా? క్రీస్తు గణపరచబడడం నేను మిగులు అపేక్షించచ్చు. నా ఆశ అంత ఏంటో తెలుసండి, నా బ్రతుకు మూలంగా అయినా సరే నా చావు మూలంగా అయినా సరే యేసు గణపరచబడాలి. ఇంగ్లీషులో క్రైస్ట్ మ్యాగ్నిఫై అవ్వాలి అనే మాట వాడాడు. మ్యాగ్నిఫై అంటే యేసు పెద్దగా కనబడాలని ఆశ అంట. నా బ్రతుకు మూలంగా అయినా సరే నా చావు మూలంగా అయినా సరే యేసు ప్రభు చాలా ఘనముగా కనబడాలి, పెద్దగా మనుషులు కనబడాలని ఆశ. బ్రతుకు మూలం కంటే ఆయన సేవ చేసో, ఆయన సమర్పించుకోనో, ఆయన గురించి మాట్లాడో, ఆయన గురించి సాక్ష్యం ఇచ్చో, మన బ్రతుకు మూలంగా యేసుని పెద్దగా చూపిస్తే చూపించవచ్చు, మన చావు మూలంగా చూపించగలమా అనేది పెద్ద ప్రశ్న. నేను ఒక దేవుని సేవకుని ఎరుగుదును. ఆయనతో కొంత సావాసం దేవుడు నాకు ఇచ్చాడు. వేద పుస్తకమా తరగని నిధి నీవే. విన్నారా ఈ పాట? ఆ అంకుల్ గారు రాశారు ఆ పాట. బ్రదర్ జీజాన్ గారు. ఆయనతో పాటు కొంత సావాసం చేసే భాగ్యం నాకు దొరికింది, ఆ మంచి దేవుని సేవకంతో ఉండే భాగ్యం. సరే వినండి చెప్తాను. ఆయన అమెరికా దేశంలో వాళ్ళ బిడ్డల దగ్గర ఉన్నప్పుడు ఒక రాత్రి 11 గంటలకి, అతను కొంచెం నల్లగా ఉంటారులేండి, కానీ ఎప్పుడు వేసుకున్నా కానీ, అమ్మ వింటున్నారా, నల్ల ప్యాంట్ వేసుకొని తెల్ల షర్ట్ వేసుకొని పైన ఒక బ్లాక్ బ్లేజర్ వేసుకొని కోట్ వేసుకొని ఎక్కడికైనా వాక్యం చెప్పడానికి వెళ్తుంటారు. భక్సింగ్ గారితో వెళ్ళినా అదే డ్రెస్ అయింది. సరే రాత్రి 11 గంటల ఒంటి మీద అంటే పౌడర్ వేసేసుకుని
11 గంటలకి. ఒంటి నిండా పౌడర్ వేసుకొని, ఏమంటే నల్ల ప్యాంటు, తర్వాత ఏమో ఏమంటే వైట్ షర్టు, ఏమంటే మొత్తం పైన బ్లాక్ బ్లేజర్ వేసుకుని ఇంట్లో కూర్చున్నట్ట బైబిల్ పట్టుకొని. పిల్లలు అడుగుతున్నారు, ఏంటి డాడీ మీరేదో మీటింగ్ బయలుదేరినప్పుడు రాత్రి 11 అవుతుంది, మీరు ఎక్కడ బయలుదేరుతున్నారంటే, ప్రభు వచ్చేయమంటున్నాడు రా ఈవేళ, వెళ్ళిపోదామని స్నానం చేసేసి ఒళ్ళంతా పౌడర్ వేసేసుకొని నేను సూట్ వేసుకొని రెడీగా ఉన్నాను, ప్రభు ఎప్పుడు పిలిచినప్పుడు వెళ్ళిపోదామని ఉంది అన్నట్ట. ఇతను వయసు పెరిగింది కదా, కొంచెం ఏమండి మతి కొంచెం ఇబ్బందిగా ఉందేమో, ఇలా మాట్లాడుతున్నాడేమని చెప్పి ఎవరి గదికి వాళ్ళకి వచ్చే నవ్వుకొని వెళ్ళి పడుకున్నారంట. కానీ లైట్ ఆపి తన గదిలోకి వెళ్ళలేదు ఆయన, అలా లైట్ వెలుగుతూ ఉంది ఏమంటే సిట్టింగ్ హాల్లో. మళ్ళీ రాత్రి ఏమంటే 1 గంట 2 మధ్యలో వచ్చి ఏంటి లైట్ ఆపలేదు, పోయి పడుకోలేదని చూస్తే అలాగే కూర్చొని ఆయన ప్రభు దగ్గర వెళ్ళిపోయారు. అలాగే కూర్చొని ప్రభు దగ్గర వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన డెడ్ బాడీ దగ్గర యేసు ప్రభు మరణాన్ని గురించి ఎంత నిబ్బరమైన నిరీక్షణ ఈ భక్తునికి ఇచ్చాడో, ఎలాగ సేవ చేశాడో, ఎలాగ బ్రతికాడో ఇవన్నీ చెప్పుకొని ఏమంటే ప్రభు అతన్ని మరణం కొరకు సిద్ధపరిచిన విధానం చెప్పుకొని అతని చావు దగ్గర ప్రభు బాగా గణపరచబడ్డాడట. అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడితే నేను విని నేర్చుకున్నది మీతో చెప్తున్నాను. చూసారా, బ్రతుకు ఉన్నప్పుడు దేవుని గణపరిచినాడు, చనిపోయిన తర్వాత కూడా ఆయన గణపరిచాడు. ఇంకొక అనుభవం చెప్తాను, మీకు గుండె జారిపోద్ది. అమ్మ వింటున్నారా? ఒక అనుభవం చెప్తాను, వినండి. ఇక్కడ తెనాలికి వెళ్ళే దారిలో మీరు విశాఖపట్నం నుంచి విజయవాడ నుంచి గుంటూరు నుంచి అయినా తెనాలికి పోయి దుగ్గిరాలని ఊరు ఉంటుంది. ఆ ఊరిలో 2 టీచర్స్ చాలా నమ్మకంగా ఉద్యోగం చేస్తూ చాలామందికి విద్యనిచ్చి బాగా బ్రతికారంట. ఒకరోజు ఆయన వాళ్ళ అబ్బాయిని పిలిచి, అబ్బాయి బాగానే చదువుకున్నాడు, ఎంత చదువుకున్నా సేవకు రావాలని ప్రార్థన చేశారంట మాస్టర్ గారు. మొత్తాన్ని కొడుకు సేవకుడు అయ్యాడంట. సేవకు పిలిచంట, ఒరే అబ్బాయి ఈరోజు నేను వెళ్ళిపోతున్నాను, నీ వ్యక్తిగత సాక్ష్యం కాపాడుకో, దేవుడు నీకు ఇచ్చినటువంటి కుటుంబం చాలా జాగ్రత్తగా చూసుకో, ప్రభు నీకు అప్పగించిన సంఘం జాగ్రత్త, సేవలో ఎప్పుడూ సోమరుడు అవ్వద్దు, నేను వెళ్ళిపోతున్నాను కొడుక అన్నాడంట. ఏంటి నాన్నగారు ఎక్కడికి వెళ్ళిపోతారు, మీరు ఎప్పుడూ పెద్ద కంఫర్ట్స్ అనిపించలేదు, ఇప్పుడే ఒక మంచి ఇంట్లో ఉంటారని ఏసీలు పెట్టించాను, మంచి గదులు కట్టించాను, మీరేదో ఎంజాయ్ చేస్తారనుకుంటే వెళ్ళిపోతానంటే ఎక్కడికి వెళ్తారు మీరు అన్నట్ట. ప్రభు వచ్చేయమంటున్నాడు రా ఇవాళ వెళ్ళిపోదామని అనుకుంటున్నాను, వెళ్ళిపోతానన్నాడంట. అనగానే ఇదేంటి చాదస్వ ముసలాయనికి ప్రభు రమ్మండం ఏంటి, ఈరోజు వెళ్ళిపోతానని నేను చెప్పడం ఏంటని ఆశ్చర్యపోయి ఇతను ఎక్కడో మినిస్ట్రీకి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోతే 11 గంటలకు కబురు వచ్చింది, మీ నాన్నగారు చచ్చిపోయారని. ఆ మీటింగ్ నుంచి వెళ్ళి, వింటున్నారా మీరంతా, నాన్నగారికి సమాధి కార్యక్రమాలన్నీ చేసి ముగించి నాన్నగారు బట్టలన్నీ హ్యాంగర్గా తగిలించుంటే ఆ బట్టలు పట్టుకొని తెగేడ్చేస్తున్న నాన్నంటంత ఒక్కడే కొడుకు, అక్క చెల్లెలు లేరు, వేరొక అన్నదమ్ములు లేరు. ఆ బట్టలు పట్టుకొని ఏడుస్తున్నాడంట నాన్నగారు లేరని. వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి అందట, ఒరే ఎలీషా ఏంటలా ఏడుస్తున్నావు, మీ నాన్నగారు ఎక్కడికి వెళ్ళిపోయారా, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు, రేపు నువ్వు నేను అందరూ వెళ్ళవలసిన వాళ్ళమే, అలా పట్టుకొని ఏడవకూడదు నాన్న, సంఘానికే నేర్పిస్తావు నువ్వు, అలా ఏడవచ్చా నీవు అందట. ఇతను మనసులో అనుకున్నాడట, ఈవిడి గారు ఆయనకేం భార్య అండి, ఈవిడి గారు నాకేం తల్లి అండి, చచ్చిన తండ్రి కొరకు ఏడుస్తుంటే ఏడవనివ్వదు, చచ్చిన భర్త కొరకు ఈవిడ ఏడవదు. ఇలాంటి ఆడవాళ్ళు ఉన్నారమ్మా. భర్త చచ్చిపోయాడు అనుకోండి, కొడుకు ఏడుపు సంగతి తెలియదు, మా ఆయనే నాయన నా అన్యాయం చేసిపోయావురా, నాకు అన్యాయం చేసిపోయావురా బాబు అని గుండె బాధేసుకొని జుత్తులు పూసేసుకొని, అమ్మ ఏడవద్దమ్మా వాక్యం చెప్తారు అన్నగారు, ఆగండి అంటే నేను ఆగలేను బాబు ఆగలేను అని మీరు అర్థాంతం చేసి ఏం చేస్తారో కూడికలు కొన్ని చూస్తుంటాం కదా. మీ బర్యాలు చేయడానికి పోయినప్పుడు అసలు ఈవిడికి ఎట్లా వచ్చిందో నిరీక్షణ అర్థం కాదు. అలా ఏడకూడదు కొడుక, దేవుని సేవకుడివి, సంఘానికి ఏమి నేర్పిస్తావు, నిరీక్షణ లేనోళ్ళలాగా అలా ఏడకూడదు అందట. ఈయన మనసులో అది అనుకున్నాడు. అక్కడ కరెక్ట్గా 3 రోజులు అయిన తర్వాత ఆమె ఇట్లా కోడలతో అంటుందట, ఈమె పాప నాకు గోంగూర రొయ్యలు ఇష్టం కదా, కొంచెం వండి పెడతావా, తినేసి నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను అందట. మీరెక్కడికి అత్తమ్మ, మీ మామయ్య గారు వెళ్ళిన దగ్గరికి వెళ్ళాలమ్మా, ప్రభు వచ్చేయమంటున్నాడు వెళ్ళిపోతానంటే ఈవిడ గుండె జారిపోయింది. ఇంట్లోనేమో భర్త లేడు, ఎక్కడో పరిచర్యకి వెళ్ళిపోయాడు, ఇదేంటి ఈవిడ ఎలాగంటుందని చెప్పి సరే మొత్తానికి అడిగిందిగా చేయకపోతే కాదని ఏమండి గుంటూరు గోంగూర కొంచెం రొయ్యలు వేసి మొత్తానికి వంట చేసి అత్తమ్మ పెడితే ఆమె తినేసే కొంచెం పడుకుని అలవాటు ఉందట. మధ్యాహ్నం పడుకొని 4:30-5కి లేచిపోతుంది. ఆ రోజు 5 అయినా లేవలేదు. కోడల పిల్ల కొంచెం భయం వేస్తుందిగా, తలుపు తీసి ఆంటీ ఆంటీ అని అంటే ఇంకేం ఆంటీ వెళ్ళిపోయింది ఆవిడ.
మొన్న లాస్ట్ వీక్లో నేను కలిశాను ఎలీషా తమ్ముడిని. వినండి, తెనాల్లో ఒక మీటింగ్స్లో. వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మగారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక ఆయన వచ్చాడు సమాధి కొరకు. తర్వాత ఉదయం అన్ని ఏర్పాట్లు చేస్తుంటే ఆ ఊర్లో ఒక చౌదరి గారు అంటున్నారట, బాబు మీరంతా ఏదో అమ్మగారి గురించి చెప్తున్నారు, నేను 2 మాటలు చెప్పొచ్చా, ఇస్తారా నాకు అవకాశం అని అడిగాడు. ఆయన హిందువుడు కాబట్టి అడిగాడు. చెప్పండి సార్ అని చౌదరి గారికి ఇచ్చారు. ఆ చౌదరి మైకు పట్టుకొని అంటున్నాడట, వీళ్ళిద్దరూ మా ఊరు వచ్చాక మా పిల్లలందరూ చదువుకొని విదేశాలు ఉద్యోగం చేస్తున్నారు, పెద్ద పెద్దోళ్ళు అయ్యారు మా పిల్లలంటే వీళ్ళిద్దరు సేవే. వీళ్ళు మాకు విద్య పెట్టారండి భిక్షగా. మా పిల్లలు ఈరోజు చదువుకొని విదేశాల్లో, అమెరికాలో, లండన్లో ఎక్కడెక్కడో ఉండి పెద్దోళ్ళు అయ్యారంటే వీళ్ళిద్దరు సేవ చేసిన సేవ మర్చిపోలేము. అయితే వీళ్ళిద్దరి వల్ల మా కుటుంబాలు దీవించబడమే కాదు, వీళ్ళిద్దరిని చూస్తే మాకు చూడముచ్చటగా ఉండేది. వీళ్ళు ఎక్కడికి వెళ్ళి ఇద్దరు కలిసే పోయేవాళ్ళట. ట్రెజరీకి వెళ్ళిన ఇద్దరు కలిసి వెళ్తారు, స్కూల్కి పోయిన ఇద్దరు కలిసి వెళ్తారు, బజారు పోయిన ఇద్దరు కలిసి వెళ్తారు, బ్యాంకు పోయిన ఇద్దరు కలిసి వచ్చేవాళ్ళు. చివరికి మనవాళ్ళకి మనవరాలకి స్కూల్ బుక్స్ ఎక్కించడానికి ఇద్దరు కలిసి వస్తారు. మళ్ళీ పిల్లలు బస్సులోంచి వచ్చినప్పుడు ఇంటికి తీసుకెళ్ళడానికి మళ్ళీ బస్సు ఇద్దరు కలిసి వస్తారు. నేను ఒకసారి మేషారు కన్నాను, మేషారు మీ ఇద్దరిని చూస్తే చూడముచ్చడి ఉంటుంది, కానీ మీ ఇద్దరిలో ఎవరైనా ఒకరు ముందు చచ్చిపోతే తరువాత వాళ్ళు ఏమైపోతారని భయం వేస్తుంది మేషారు అని నేను అన్నాను. అప్పుడు మేషారు అన్న, చౌదరి గారు మీరేం భయపడకండి, ఆవిడ వెళ్ళిపోయింది అనుకోండి 3 రోజులు నేను వెళ్ళిపోతా, నేనుగా వెళ్ళిపోయాను అనుకోండి 3 రోజులకు ఆవిడ వచ్చేస్తుంది, మీరు మా మరణం గురించి ఏం భయపడద్దు చౌదరి గారు అని అన్నారు. ఆయన చెప్పినట్టుగానే మేషారు చచ్చిపోయి 3 రోజులు అయింది. ఈరోజు అమ్మగారు చచ్చిపోతుంటే యేసు ప్రభువుని నమ్మిన వారికి వారి మరణం మీద దేవుడు ఎంత భరోసా ఇస్తాడు, ఎంత నిబ్బరంగా చచ్చిపోతున్నారు, మాకు లేదే నిరీక్షణ అని చెప్పి ప్రభు గురించి కొన్ని మాటలు చెప్పి ఆమె డెడ్ బాడీ దగ్గర యేసును ఈవిడ పెద్దగా చూపించాడట. అర్థమైందా? చావు మూలంగా అయినా సరేనే మాట, బ్రతుకు మూలంగా అయినా సరే, చావు మూలంగా అయినా సరే యేసు మ్యాగ్నిఫై అవ్వాలి, యేసు గొప్పగా కనబడాలి. ఈ ఆశ దేవుని పిల్లలమైన మనకు ఉండాలి. అది మన ఆసక్తి అయితే, ఈ ఆశ మన ఆసక్తిగా చేసుకుంటే దేవుడు కనికరిస్తాడు. ఎన్ని ఆశలు చెప్పాను? యేసుని ఎరగాలని ఆశ, యేసుని సంపాదించుకోవాలని ఆశ. చెప్పండి అమ్మ. యేసులోనే కనబడాలని ఆశ, తర్వాత యేసును పెద్దగా చూపించాలని ఆశ. 4 ఆశలు చెప్పాను. 5వ ఆశ చెప్తాను రండి. 5వ ఆశ ఇలా రాసింది, చదువుతున్నాను చూడండి. 23వ వచనం ఇలా ఉంది. 23వ వచనం 5వ ఆశ చూడండి ఏముందట, ఈ రెండిటి మధ్యను ఇరుకున పడి ఉన్నాను, నేను వెడలపోయి క్రీస్తుతో ఉండవలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరి మేలు. ఇదేంటనంటే క్రీస్తుతో ఉండాలనే ఆశ, అంటే త్వరగా చచ్చిపోవాలని ఆశగా ఉంది. వీళ్ళు ఎంతమందికి త్వరగా చావాలనుంది చేయొత్తండి ఒకసారి. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఉన్నారండి కొంతమంది శేషం. శుభం కోర్రా పెళ్ళికొడుకు అంటే పందిట్లో బోడి పిల్ల అన్నట్టు మేమేదో మంచి వాక్యం ఎందామని వస్తే ఎలా త్వరగా చావాలని ఎంతమంది కొంచెం చెయ్యొత్తమంటాడు ఏంటాడు అనుకోకండి. క్రైస్తవుడు చనిపోవడానికి సరదా పడేవాడు. క్రైస్తవుడు ఎవరు? త్వరగా చనిపోవడానికి ఏమంటే సరదా పడేవాడు, ఆనందపడేవాడు. లోకస్తులు ఇంకా బతికేద్దామని ఉంటుంది. అమ్మ వింటున్నారా? క్రీస్తుతో ఉండాలని, త్వరగా చనిపోవాలని నీకు ఎందుకుంది అంటే, ఇక పాడులోకం నుండి చేసేది ఏముంది? అక్కడికి వెళ్ళిపోతే ఏముంటాయి ఇతనికి తెలుసు. ఆయన రాశాడు కూడా, అక్కడ వెళ్ళిపోతే ఏముంటుంది? ఈ మట్టి శరీరం వదిలి ఇది అమర్చతను ధరించుకోగా ఒక మహిమ శరీరం వస్తుంది, బెటర్ బాడీ నాకు వస్తుంది. ఈ భూమి మీద ఎన్ని కట్ట నివాసాలైనా ఏవో నివాసాల లోపాలతోనే కట్టబడతాయి, కానీ నా యేసు కట్ట నివాసం నాకు దొరుకుద్ది. బెటర్ హోమ్ అక్కడుంది, బెటర్ బాడీ అక్కడుంది, బెటర్ హోమ్ అక్కడుంది. రెండోది, భూమి మీద మానవ సంబంధాలలో పరపచ్చాలు వస్తాయి, అప్పుడే పొగుడుతారు, అప్పుడే కాలకింద తొక్కేస్తారు మా బంధువులు ఎవరైనా. కానీ అక్కడ వెళ్తే దేవుడే నా తండ్రి కాగా, నేను ఆయన కుమారుడు కాగా ఒక శ్రేష్టమైన బాంధవ్యం నాకు అక్కడ ఉంది. అమ్మ వింటున్నారా? శ్రేష్టమైన శరీరం అక్కడుంది, శ్రేష్టమైన నివాసం అక్కడుంది, శ్రేష్టమైన బాంధవ్యం అక్కడుంది. యుగ యుగాలు ఆ దేవుని ఎదుట ఆయన్ను సేవించే దాసునిగా ఉండి సేవ చేసుకుని ఒక మంచి ఉద్యోగం నాకు అక్కడుంది. అందుకనే త్వరగా వెళ్ళిపోవాలని ఉంది. వింటున్నారా? శ్రేష్టమైన శరీరం కొరకు, శ్రేష్టమైన నివాసం కొరకు, శ్రేష్టమైన బాంధవ్యం కొరకు, శ్రేష్టమైన ఉద్యోగం కొరకు వెళ్ళిపోవాలని ఉంది అక్కడికి త్వరగా.
మనకేమో మిగిలిపోవాలని ఉంది. 10 కాలాల పాటు పదిలంగా పాపం చేసుకొని ఏమంటే దానికి శిక్షణ కొంచెం పోగేసుకొని ఏమంటే భూమి మీదే మిగిలిపోతామని ఉంది. కొంచెం అవమానం అని అనిపిస్తుంది, కానీ చెప్పక తప్పదు. మా దగ్గర ఇంత ఉంటుందండి, ఈ టేబుల్ కంటే పొట్టుగానే ఉంటుంది, మరుగుజ్జమ్మ. ఎక్కడి నుంచి వచ్చేసిందో మా ప్రాంతాలకి తెలియదు. ఆవిడ పేరు కూడా నాకు ఇప్పటికీ తెలియదు, వెళ్ళిపోయిందినండి ప్రభు దగ్గరికి. సో అయితే ఆమె కుమ్మర వాళ్ళు తయారు చేసుకునే కొండలు కొంచెం తెచ్చుకొని ఆ వీధుల్లో తిరిగి కొండల మీదకి వెళ్ళి అమ్ముకునేది కనుక అందరూ పెట్టే పేరే మేము పిలిచాము. ఆవిడ పేరు కొమ్మరమ్మ. ఒకసారి ఊర్లో పోతుండే ఎదురొచ్చింది. ఏంటి కొమ్మరమ్మ, చేతిలో మట్టి కుండలు అమ్ముకుంటుంది, ఏ కుండలేవేంటి అన్నాను. అన్నీ అమ్ముడైపోయాయి నాయన, కొంచెం గెంజి కాసుకుందామని ఇంటికి వెళ్తున్నాను అంది. మంచిది కొమ్మరమ్మ, కొంచెం పని ఉంది ఊర్లో వెళ్తున్నానంటే, బాబు ఒక 2 మాటలు అడుగుదాం అనుకుంటున్నాను, అడగొచ్చా నీకు అంది. అడుగు కొమ్మరమ్మ, పర్వాలేదు అడుగు అని నిలబడ్డా. నేను ఏమడిగిందో తెలిసిన మొదటి మాట, నేను త్వరగా ప్రభు దగ్గర వెళ్ళిపోవాలని ఉంది, నన్ను పిలిచేసుకోమని ప్రభువుకు ప్రార్థన చెయ్యవా? త్వరగా చనిపోవాలని ఉంది, ప్రభు నన్ను పిలుచుకోవాలని నా కొరకు ప్రార్థన చెయ్యవా అంది. అరే ఈ ముసల్దానికి, ఈ మరుగుజ్జుదానికి ఏం చెప్తే అర్థమవుతుంది అని ఆలోచించి ఒక్క నిమిషం ఆగన్నాను. కుమరమ్మ, యోహాను సువార్త 14 అధ్యాయం చాలాసార్లు చెప్పాను కదా, అందులో మాట యేసయ్య నివాసాలు చేయడానికి వెళ్ళాడని ఉంది కదా, అందరి కొరకు అతను నివాసాలు ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన వెళ్ళి 2000 సంవత్సరాలు అయ్యింది. నీ కొరకు కట్టే ఇల్లు పూర్తయి ఉంటే వచ్చి పిలిచేసేవాడు, నీ ఇల్లు ఇంకా తయారవ్వలేదేమో, పిలిచామంటావా అన్నాను. నా ఇల్లు ఇంక అవ్వలేదా స్వామిబాబు? అయితే పిలొద్దని చెప్పు నాయన, అయ్యాక పిలవని చెప్పు అంది. అయిపోయింది. ఆవిడ కొంచెం ఆదరణ వచ్చేసింది హృదయానికి. నా ఇల్లు తయారయ్యాక పిలవని స్వామిబాబు, అప్పుడు వెళ్తానులే, తొందర చేయొద్దుగా. నేను చచ్చిపోయిన రోజున నువ్వు ఊర్లో ఉండాలని ప్రార్థన చేసుకుంటున్నాను, చెయ్యొచ్చునా అంది. నువ్వు చచ్చే రోజు నేనెందుకు కొమ్మరమ్మ అన్నా. నువ్వు చచ్చిపోయినప్పుడు నాకు వచ్చిన నవ్వు వచ్చింది. నువ్వు చచ్చిపోయినప్పుడు నేనెందుకు కొమ్మరమ్మ అంటే, అదేంటి స్వామిబాబు అలాగంటావు, నేను అందవికారంగా ఉంటాను కదా, కట్టుబొట్టు బాగుండవు, నేను వీధుల్లోకి వెళ్ళి యేసుప్రభువే నిజమైన దేవుడమ్మ, నమ్ముకోండి మీ పాపాలు పోతాయి, పరలోకం వస్తారని ఇన్నిసార్లు చెప్తున్నాను. నా వల్ల ఒక్కడూ యేసుప్రభు నమ్ముకోలేదు, నా వల్ల ఒక అమ్మ మన మందిరానికి రాలేదు. అందుకే మా వీధిలో ఉండే వాళ్ళు చచ్చిపోకమునిపే నేను చచ్చిపోతే నా డెడ్ బాడీని, నా శవాన్ని మీరు పెట్టెలో పెట్టి సువార్త చెప్తే ఒకలైనా నమ్ముకుంటే నా శవం దగ్గర ఒక ఆత్మ వచ్చినట్టు అవుతుంది కదా, నా ఆశ ఉంది బాబు. అందుకే నేను చచ్చిపోయిన రోజున ఉండాలనుకుంటున్నాను, ఉంటావా, ప్రార్థన చేసుకోవచ్చునా అంది. నాగరికత లేని, సంస్కృతి తెలియని మెట్ట ముసలమ్మ, అడ్డుగుండారు ముసలమ్మ, బ్లౌజు లేని ముసలమ్మ, నేను చచ్చిపోయే లోపుగా ఏమండి నా వల్ల ఒక మనిషి అయినా ప్రభు దగ్గర రావాలి. నేను ఎంతమంది చెప్తున్నాను, ఎవడో రావడం లేదు, నా భాష బాగులేదేమో, నాకు చెప్పడం రాలేదేమో, నేను చచ్చిపోయినప్పుడు నేను పెట్టెలో ఉంటే నువ్వు చెబితే ఎవరైనా నమ్ముకుంటారేమో అని ఆశ ఉంది బాబు. అందుకే నేను చనిపోయిన రోజున నువ్వు ఊర్లో ఉండాలని ప్రార్థన చేసుకుంటున్నాను. అర్థమవుతుంది నేను చెప్పే విషయం? అమ్మ బాధపడుతుందా? అందుకని పౌలు కూడా అంటాడు, మిమ్మల్ని వదిలి అక్కడ వెళ్ళిపోవాలని నాకుంది, కానీ మీ ఆత్మల కొరకు బ్రతుకుండవలసి వస్తే ఉంటాను, కానీ త్వరగా వెళ్ళిపోయి క్రీస్తుతో ఉండాలని నా ఆశ. చెప్పండి, విన్నాశలు వచ్చాయి. జోసఫ్ అన్న వచ్చాడులే, టైం అయిందని నాకు అర్థమైంది. చెప్పండి ఎన్ని ఆశలు వచ్చాయి చెప్పండి. మీకు ఎన్ని ఆశలు చెప్పాను పౌలు అడుగుతున్నాను, మీ స్నాక్స్ ఆశలు చెప్పకండి. చెప్పండి, మొదటి ఆశ ఏంటమ్మా? క్రీస్తు ఎరగాలనే ఆశ. రెండో ఆశ ఏంటో చెప్పండి? క్రీస్తుని సంపాదించు. మూడో ఆశ ఏంటో చెప్పండి? క్రీస్తులో కనబడి. నాలుగో ఆశ ఏంటో చెప్పండి? క్రీస్తుని కనపడి. ఐదో ఆశ ఏంటో చెప్పండి? ఏంటమ్మా? క్రీస్తు ఉండాలని ఆశ. ఆరో ఆశ చెప్పి ముగిస్తాను, నా పర్లేదు కదా, 2 నిమిషాలు. చివరిది మళ్ళీ అక్కడ చెప్పుకోలేని ఇంకోసారి ఒకసారి 16 వచనం చూడండి, 2వ అధ్యాయంలో ఫిలిప్పీ పత్రిక 2:16 చూడండి. అట్టే జనము మధ్యను మీరును జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువల్ల నేను వ్యర్థంగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టం నిష్ప్రయోజనము కాలేదనియు, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. నాకు క్రీస్తు దినమున అతిశయ కారణం కావాలని ఆశ ఉంది. క్రీస్తు దినమున నిన్ను అతిశయించాలని నాకు ఆశ ఉంది. క్రీస్తు దినమున అతిశయం ఎవరవుతారు?
నా పరిచర్య వల్ల రక్షించబడి, నా పరిచర్య వల్ల స్థిరపరచబడి, నా పరిచర్యలో శిష్యులుగా మారి, నా పరిచర్యలో మీరు దేవుని వాక్యం చేతబట్టుకొని లోకంలో జ్యోతుల్లాగా మీరు వెళ్ళిపోతుంటే మీరే నాకు క్రీస్తు దినమున అతిశయ కారణంగా ఉంటారు. మిమ్మల్ని బట్టి నాకు అతిశయ కారణం కలగాలని ఆశ ఉంది. మీరు వర్ధిల్లితే, మీరు స్థిరపడితే, మీరు సాక్ష్యం ఇస్తే ప్రభు దగ్గర నాకు అతిశయం కలుగుతుంది అన్న ఆశ ఉందట. ఒక అనుభవం చెప్పి ముగించేస్తాను. అయిపోయినాయి 6 ఆశలు చెప్పేశానుగా. ఫిలిప్పీ పత్రికలో ఉన్న పౌలు యొక్క 6 పరిశుద్ధమైన ఆశలవి. ఇలాంటి ఆశల ఆసక్తితో దేవుని పిల్లగా మనం బతకాలి. చివరి అనుభవం చెప్పి ముగిస్తాను. ఒక యవనస్తుడు ఎప్పుడు బట్టలు కుట్టించుకున్నా టైలర్ దగ్గరికి వెళ్ళి బట్టలు కుట్టించుకుంటాడట. సరే, టైలర్ దగ్గరికి ఆ పిల్లాడు ఎప్పుడు టైలర్ దగ్గరికి వచ్చాడు. టైలర్ ఏమో సూట్ కొట్టడానికి కొలతలు తీసుకున్నాక టైలర్ అన్నాడంట, బాబు అక్కడే మీటింగ్ ఏదో అవుతుంది, క్రైస్తవ మీటింగ్, వాక్యం బాగా చెప్తారు, మరి నువ్వు సాయంత్రం వస్తే నేను తీసుకెళ్తాను, ఇద్దరం వెళ్ళి దేవుని మాటలు విందామనంటే వస్తానంకులు అని చెప్పి వెళ్ళిపోయాడంట. వస్తాడో రాడో కొంచెం అనుమానమే, ఎందుకంటే ఆ పిల్లవాడు కొంచెం తొంటరిగా కనబడుతున్నాడు. కానీ ప్రార్థన చేశాడంట టైలర్. ప్రార్థన చేస్తే ఇవ్వండి మీటింగ్ టైం ముందే ఈ కుర్రగాడు వచ్చి 10 అంకులు వెళ్దామన్నాడు. ఇద్దరు వెళ్ళారు మీటింగ్కి. టైలర్ ఏమో పిల్లాడిని మీటింగ్లో కూర్చోబెట్టి ఒకటే ప్రార్థన, ప్రభువా ఆ సేవకుడు వాక్యం చెప్పగా ఆ వాక్యం యవనస్తునికి తాకేలా చేయవా, యవనస్తుడు మారుమనసు పొందినట్లుగా చేయవా అని ప్రార్థన చేస్తుంటే దేవుని మహాకనికరాన్ని బట్టి ఆ బోధకుని ప్రసంగంలో ఈ పిల్లవాని యొక్క హృదయానికి వాక్యం చేరింది. పిల్లాడు మారుమనసు పొందాడు. టైలర్కి ఎంతో సంతోషం. మళ్ళీ టైలర్ అన్నాడంట, నువ్వు మారుమనసు పొందితే కాదు, నువ్వు దేవుని సేవ చెయ్యాలని తరచూ వీళ్ళిద్దరు సావాసం చేస్తూ ఆ పిల్లవాడిని దేవుని యొక్క వాక్యం నేర్చుకొని బాగా సేవకుడు అవ్వాలని ఒక బైబిల్ స్కూల్కి వెళ్తే మంచిదని టైలర్ ప్రోత్సహిస్తూ ఉండేవాడు. మొత్తాన్ని పిల్లవాడు బైబిల్ స్కూల్కి పోయినాడు. బైబిల్ స్కూల్కి వెళ్ళి వాక్యం నేర్చుకున్న తర్వాత ఆ క్రమంలో ఒకసారి వాళ్ళకి ఎక్స్కర్షన్, ఒక విహారయాత్రకు వేరొక దేశానికి వెళ్ళారు. కాలేజీ వాళ్ళంతా లండన్కి పోయారంట. సరే, లండన్కి పోతే లండన్లో ఏవేవో చూపించారు. చివరికి జాన్ వెస్లీ అనే దేవుని సేవకుడు, ఇంగ్లాండ్ దేశం రివైవల్ కొరకు వాడబడిన సేవకుడు, ఆయన ఇంటికి తీసుకెళ్ళి ఆయన లైబ్రరీ, ఆయన మంచం, ఆయన వాడుకునే వస్తువులు, అది చిన్న మ్యూజియం లాగా ఉంచారు. అన్నీ చూపిస్తే అంతా చూసి సంబరపడ్డారంట. సంబరపడిన తర్వాత అక్కడున్న గైడ్ అన్నీ చూపించే అబ్బాయి ఒక 2 గుంతలు చూపించాడంట. 2 లోతుగా ఉన్న గుంతలు చూపించాడంట. ఈ స్టూడెంట్స్ అంతా ఏంటి గుంతలు అనంటే, జాన్ వెస్లీ ఇక్కడే తన 2 మోకాళ్ళు పెట్టి దేవుణ్ణి అడిగేవాడు, ఇంగ్లాండ్ దేశాన్ని మార్చునాయన, అనేకులకు మధ్యలో ఉజ్జీవం తీసుకురా అని ప్రార్థన చేసేవాడు అని ఆ గుంతలు చూపిస్తే అన్నీ చూశారు. అందరూ బస్సు ఎక్కిపోయారు. ప్రొఫెసర్ అన్నాడు, అందరూ వచ్చారంటే అబ్బాయి రాలా. ఏమయ్యాడు అబ్బాయి, వెతకండి ఎక్కడున్నాడో పిలవండి అని అంటే మళ్ళీ జాన్ వెస్లీ ఇంట్లోకి వచ్చి చూస్తే ఈ పిల్లవాడు ఏం చేస్తున్నాడంటే టైలర్ వల్ల రక్షించబడి, టైలర్ వల్ల బైబిల్ స్కూల్కి వెళ్ళడానికి ప్రోత్సహించబడి దేవుని సేవ కొరకు ప్రోత్సాహాన్ని పొందిన పిల్లగాడు ఆ 2 గుంతల్లో తన 2 మోకాలు పెట్టి ఇలాగంటున్నాడట. ఏమన్నాడు తెలుసా? లార్డ్ డూ ఇట్ అగైన్ ఓ లార్డ్, లార్డ్ ఐ బెగ్ యూ డూ ఇట్ అగైన్ ఓ లార్డ్. ప్రభువా నువ్వు మరోసారి నీ కార్యం చేయండి నాయన, నిన్నే అడుక్కుంటున్నాను, మరోసారి కార్యం చేయండి నాయన అంటున్నాడట. లార్డ్ ట్రస్ట్ మీ అండ్ ఎంట్రస్ట్ మీ, ఐ విల్ ప్రూవ్ బిఫోర్ యూ అన్నాడంట. నువ్వు నమ్ము, నీ పరిచర్య నాకు అప్పగించు, నేను చేసేవాడిని నేను నిరూపించుకుంటాను నాయన, నిన్ను నమ్ముకుంటానని నేను ఇప్పుడు ప్రార్థన చేయను. నమ్ముకోవడం అయ్యింది. నువ్వు నన్ను నమ్ముకో దేవుడా, నువ్వు నన్ను నమ్ముకో, నీ పరిచర్య నాకు అప్పగించు, నీ పరిచర్య చేసి నేను ప్రూవ్ చేసుకుంటాను నీ బిడ్డనని ప్రార్థన చేస్తుంటే వచ్చిన వాళ్ళంతా ఆ ప్రార్థన వెనుక వచ్చి నవ్వుకున్నారు. సరే లేపేసారి తీసుకుని వెళ్ళిపోయారు. దేవుడు ఆ మోకాళ్ళతో చేసిన ప్రార్థనను దేవుడు గౌరవించాడు. ఎంత గౌరవించినాడంటే చిన్న మీటింగులు పెడితే మారుమనసు పొందే వాళ్ళు చాలామంది తయారయ్యారు ఈ అబ్బాయి పరిచర్యలో. తర్వాత అంచెలంచెలుగా ఆయన లక్షల మందికి వాక్యం చెప్పే సేవకుడు అయ్యాడు. ప్రపంచంలోనే ప్రపంచ సువార్థికుడు అని పేరు పొందాడు. అతని పరిచర్య వల్ల చాలామంది రక్షించబడ్డారు. ఆ సేవకుడు ఎవరో కాదు, డాక్టర్ బిల్లీ గ్రహం. అయితే ఈ అనుభవం అక్కడ ఆపండి. బిల్లీ గ్రహాంకి ఒకసారి ఒక విజన్ కనబడిందంట. ఆ దర్శనంలో చాలా విపరీతమైన జనం ఉన్నారంట.
ఆ విపరీతమైన జనం ఉన్నారంట. ఈ జనములో ఏమంటే రక్షణ పొందిన వాళ్ళంతా తనచారి పరిచర్య వలన రక్షణ పొందినట్లుగా అతిశయం కలుగుతుంటే, వినండి, ఈ జనమంతా ముందు బిలీగ్రామ్ లేడు, తనకి బట్టలు కుట్టిన, తనకి సూటు కుట్టే టైలర్ ముందు నిలబడ్డాడంట. ప్రభుని అడుగుతున్నాడు, ఇదేంటి ప్రభు, వీళ్ళంతా నేను కదా ప్రభువులో నడిపించాను, ఇతనేంటి ముందున్నాడనంటే, అతను లేకపోతే నువ్వు లేవుగా, ఆయన పరిచర్య చేయకపోతే నువ్వు లేవు కదా, నీ వల్ల వీళ్ళంతా నన్ను అంగీకరించారు. ఇప్పుడు అతను వినండి, అతనికి అతిశయ కారణం నువ్వు, నీ వెనకాలన్న మనుషులు. నీకు అతిశయ కారణం నీ వెనకాలన్న మనుషులు. వినండి, ఎల్షద్దాయి ప్రార్థనా మందిలో కూర్చున్న విశ్వాసులారా, మీ పరిచర్య ఫలం ఎవరిలోనైతే నిలిచి వారు ఫలిస్తారో క్రీస్తు దినమున వారే మనకు అతిశయ కారణమవుతారు. భూమి మీద మనం గుడులు కట్టవచ్చు, గోపురాలు కట్టవచ్చు, ఇల్లులు కట్టుకోవచ్చు, వస్తువాహనాలు కలిగి ఉండవచ్చు. ఇదేది మనకు అతిశయ కారణం కాదు. నీ పరిచర్య వలన, నీ సేవ వలన ప్రభులోకి వచ్చిన ఒక యవ్వనస్తుడు, ప్రభులోకి వచ్చిన యవ్వన తమ్ముడు, ఒక కుటుంబం క్రీస్తు దినమున నీకు అతిశయ కారణం అయిపోతారు. పౌలు అదే అంటున్నాడు, జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు మీరు జ్యోతుల్లా కనబడుతున్నారు, మీరే నాకు పరలోకమందు ఒక రోజున అతిశయ కారణం. మీరు నాకు అతిశయ కారణం కలిగించాలని నేను ఆశతో మీ మధ్య నేను పనిచేస్తాను. ఇప్పుడు చెప్పండి, మనకున్న ఆశలేంటి, పౌలుకున్న ఆశలేంటి? ఎక్కడైనా పొంతన కుదురుతుందా ఆయన ఆశలకు మన ఆశలకు? ఆయనవి పరిశుద్ధమైన ఆశలు. ఇలాంటి ఆశల కొరకు ఆసక్తి కలిగి ఉందాం. ప్రభువా, ఇలాంటి ఆశలు నా ఉదయంలో పుట్టించున్న ఆయన, ఆసక్తితో ఆశలు నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తాను. నేను ఎరగాలని ఆశ, నిన్ను సంపాదించుకోవాలని ఆశ, నీలో కనబడాలని ఆశ, నిన్ను గణపరచాలని ఆశ, నీతో ఉండాలని ఆశ, నీ రోజున నాకు అతిశయ కారణం కలగాలని ఆశ. ఆశలు బాగుంటే నిర్ణయాలు బాగుంటాయి, నిర్ణయాలు బాగుంటే గమ్యం బాగుంటుంది. స్టార్టింగ్లో నేను చెప్పాను, ప్రభు మనందరికీ మంచి ఆ హృదయాల ఆశలతో మన హృదయాలు నింపి ఆశలతో మంచి నిర్ణయాలు ఇచ్చి ఒక మంచి గమ్యానికి ఆయన చేర్చినట్లుగా ఆయన కృపకు అప్పగించుకుందాం. మోకరించండి, మోకరించగలిగిన వారంతా, శరీరం సహకరించే వాళ్ళంతా మోకరించండి. ప్రభా, ఏంటో నా ఆశలు, పాడు ఆశలు, అపవిత్రమైన ఆశలు, నన్ను నాశనానికి నడిపించే ఆశలు, పనికిమాలిన ఆశలు ఉన్నాయి, కానీ పరిశుద్ధమైన ఆశలు నాలో పుట్టడం లేదు నాయన. పుట్టించవా. నా లోపలిగా వచ్చిన పరిశుద్ధాత్ముడా, నా కొరకు విజ్ఞాపన చేస్తున్న నా పరమప్రభుడైన యేసుక్రీస్తు ప్రభువా, నాకు కావలసిన హోలీ అంబిషన్స్, పరిశుద్ధమైన ఆశలు కావాలని ఆసక్తితో అడుగుతున్నాను. ఆ ఆశలు నెరవేర్పు దిశగా అడుగులు వేసే కృప నాకు ఇవ్వండి అని ఎవరికి వారమే భారంగా ప్రార్థన చేసుకుందాం. ఇప్పటికే నువ్వు ఆశించిన ఆశలన్నీ అవి చెడ్డ ఆశలను తేలిపోయింది, అవి పనికిమాలిన ఆశలను తేలిపోయింది, అవి నిష్ప్రయోజనమైన ఆశలను తేలిపోయింది. పర్వాలేదు, ప్రభు కనికరించి మనతో మాట్లాడడానికే ఇంతసేపు తన వాక్యాలు మన ముందుకు తెచ్చాడు కనుక పరిశుద్ధమైన ఆశల కొరకై ఆరాటపడదాం, ప్రార్థన చేసుకుందాం.